పంచాయతీలో 10 హామీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఒకరోజు గ్రామ సభలపై గోపాలు చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో గ్రామ సభలు జరగడం లేదంటూ కూటమి నేతలు చెప్పడం వాస్తవాలను మరుగున పెట్టే ప్రయత్నమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు రాజకీయ పార్టీ కార్యకలాపాలుగా సాగాయి మినహా చిత్తశుద్ధితో జరిగినట్లు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పైగా గత ప్రభుత్వంలో గ్రామ సభలు ఏమీ జరగనట్టుగా, తమ కూటమి ప్రభుత్వంలోనే ఇవి జరిగినట్టుగా ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలపై మాట్లాడకుండా తమను తాము గొప్పగా చిత్రించుకుంటూ గత ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతూ ఉండటం సమంజసం కాదన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు అవుతు పోతురెడ్డి, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సభలను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రాధాన్యత ప్రకారం అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి సచివాలయం ఎదుట డిస్ప్లే బోర్డులు కూడా ఉంచినట్లు శ్రీనివాసరావు గుర్తు చేశారు. ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సభలు జరిపి చేసిన ఉపాధి హామీ పనుల లెక్క చెప్తామని, క్షేత్రస్థాయిలో చూపించగలమని అన్నారు. ఉపాధి హామీ పనులకు గ్రామ సభల్లో నిర్వహించి చేపడుతూ ఉండటం రొటీన్గా జరిగే వ్యవహారమేనని అవుతు పోతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు సభలు జరిపారు. అభివృద్ధి పనులు ఎంతవరకు చేస్తారో చూడాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ సభలు జరగటం లేదని అవాస్తవమన్నారు. కూటమి నేతలు తమ గొప్పలు తాము చెప్పుకోవచ్చని, గతంలో ఏమీ జరగలేదని చెప్పడం కరెక్ట్ కాదని దేశు శ్రీనివాసరావు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పింది చేశానని ధీమాగా చెప్పారని గుర్తు చేశారు. కూటమి నేతలు సూపర్ 6 అన్నారు. 3 సిలిండర్లు ఇవ్వటం లేదని, ఒకరు తల్లికి వందనంకు రూట్ మ్యాప్, డేటా అంటూ మరొక మంత్రి కాలయాపన చేస్తున్నారు మినహా ఎప్పుడు అమలు చేసేది చెప్పడం లేదన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు మాని సూపర్ 6 హామీలు అమలు చేసి ఎన్నో ఆశలతో మీకు ఓటు వేసిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, పార్టీ నేతలు కావేటి నిర్మల, మన్నవ శాంతిశ్రీ, పినపాటి అనిల్, బొంతు నరేందర్ రెడ్డి, ఆలీనగర్ భాష, వీరమల్లు కార్తికయ్య, కె స్వామి, షేక్ షమీ, గుంటూరు కృష్ణ, వేముల మహేష్, ఎలవర్తి సాంబశివరావు, అకిదాస్ కిరణ్ కుమార్, షేక్ బాజీ, కాళిదాసు సత్యం, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభల గురించి పోయిన శుక్రవారం గ్రామ సభలు పెట్టి గతంలో గ్రామ సభలు జరగలేదని, మీరే గ్రామ సభలు పెట్టినట్టుగా, ఇది గ్రామ సభ లాగలేదు, మీరే ఏకపక్షంతో పెట్టుకున్నట్టుగా ఉంది. అలాగే గతంలో ఎన్ఆర్జీసీ కానీ ఇవన్నీ పనులు జరగలేదన్నారు. మేము చూపిస్తాం, జరిగినా జరగలేదు, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం వస్తాం, చూపిస్తాం ఎక్కడెక్కడేం జరిగినాయి. అలాగే కూటమి ప్రభుత్వం గ్రామ సభలు జరగలేదని అనటం కరెక్ట్ కాదని. గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామ సభలు అధికారుల ద్వారా మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఎవరెవరు అర్హులు అన్నీ కూడా జాబితాను తయారు చేయటం కానీ అంతా జరిగింది. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వారు అవి సరిగా జరగలేదు, మేమే వచ్చిన తర్వాత పెట్టామన్నట్టుగా చెప్తున్నారు. ఇలాగే ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు రావటం, గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయటం కూడా జరిగింది. అవి రొటీన్లో జరుగుతూ ఉండయి. వీళ్ళు కొత్తగా ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి సంబంధించిన ఆడిట్ గురించి వచ్చారు కాబట్టి వీళ్ళు గ్రామ సభలుగా అదే రోజు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పెట్టినట్టుగా చెప్పారు. సరే, అభివృద్ధి చేస్తామంటున్నారు, మనం వెయిట్ చేసి చూడాలి ఎంతవరకు చేస్తారో. గత ప్రభుత్వం చేయలేదు అనే దాన్ని, జరిగిన దాన్ని జరగనట్టుగా చెప్తున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా పార్టీ తరఫుని, వైఎస్ఆర్ పార్టీ తరఫుని ఖండిస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడే కొత్తగా ఏర్పడింది కాబట్టి గవర్నమెంటు మనం కొద్ది రోజులు వెయిట్ చేసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ముందు ముందు తదుపరి కార్యక్రమాలు, ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తెనాల్లో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో కూడా అన్ని గ్రామాల్లో నెంబర్ 1గా గ్రామ సభలు తీర్చడం జరిగింది. కానీ నిన్న కూటమి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి గ్రామ సభలు ఉపాధి హామీ పథకాలకు సంబంధించి కూడా గ్రామ సభలు నిర్వహించి అవి ఒక పార్టీ కార్యక్రమాలలాగా
పార్టీ లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇవే గ్రామ సభలాగా వాళ్ళు తీర్మానాలు చేసుకొని ఎక్కడా కూడా ప్రజలందరినీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సరిగ్గా నిర్వహించడం జరగలేదు. అందుకనే దీనంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం చేసే విధానం, మీ పార్టీ కార్యక్రమాలు, మీ గొప్పలు మీరు చెప్పుకోవచ్చు, సహజమయ్యన్నీ. ఎదుటివాడు చేయలేదని చెప్పి నెపం వేయటం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు చేసిన దాన్ని ప్రజలకు మేలు చేశాం, మేము చేసింది ఇది అని చెప్పుకోవడంలో తప్పే ఉంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నేను చెప్పినట్టు చేశాను, నేను నవరత్నాలు చెప్పాను, నవరత్నాలు ప్రజల్లో తీసుకెళ్ళాను అనేటువంటి దీంతోనే పనిచేశాడు ఆయన. అదేవిధంగా మీరు ఏం చెప్పారో అవన్నీ నెరవేర్చండి, మీరు అందరు ప్రజలు సంతోషిస్తారు. సూపర్ 6, సూపర్ 9, సూపర్ 3, బౌండరీ ఏ ఉన్నాయి కదా మీరు చెప్పినవన్నీ, ఇవన్నీ తీర్చుకోవాలా. అది మనం చెప్పుకునే గొప్ప. మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వంలో ఈ సూపర్ 6 అని చెప్పారు. నిన్న కాక మొన్న సూపర్ 6లో చెప్పినటువంటి మొదటి అసెంబ్లీలోనే 3 సిలిండర్లు మేము ఫ్రీ అని చెప్పినటువంటి ఎలక్షన్ హామీ మేమేమీ ఇవ్వటం లేదు అని చెప్పినటువంటి మంత్రి గారు.